శ్రీకాకుళం జిల్లాపై కేంద్ర మంత్రి నాయకత్వంపై కొంతమంది వైసీపీ నేతలు చేసిన విమర్శలు పూర్తిగా నిరాధారమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ చేతకానితనాన్ని దాచుకోవడానికి కేంద్ర మంత్రిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది తగదన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఆయన అందించే యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో సత్కరించబడిన నాయకుడు రామ్మోహన్ రావు నాయుడు అని గుర్తు చేశారు. మీరు కూడా సీనియర్ లీడర్స్, మీరు లీడర్స్గా ఎదిగి మంత్రి పదవులు చేశారంటే మీకు కూడా ఏదో కొంత స్పెషాలిటీ మీలో ఉంది, లేదనడానికి లేదు. కాకపోతే మీకు ఎంతవరకు చేతనయ్యిందో అంతవరకే చేతనయ్యింది, మిగతాది మీ వల్ల చేత కాలేదు. ఉదాహరణకి ఒంటి మండలం గార బ్రిడ్జ్ కూడా ఒక్క గమాల్డ్ కాంక్రీట్ 5 సంవత్సరాల్లో అయ్యిందా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే చాలా సంతోషం. నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా జిల్లాలో ఉండే వైసీపీ నేతలు కానీ, రాష్ట్రంలో ఉండే వైసీపీ నేతలు కానీ ప్రాజెక్టుల పైన, కాంట్రాక్ట్ వర్క్స్ పైన, అలాగే మద్యం పైన, ఇసుక పైన, ఏ వర్క్ పైన ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మర్యాద వాళ్ళకి దక్కుతుంది. అంతేగాని ఏదో ప్రజలకి మభ్య పెట్టించాలా, ఏదో బురిడి కొట్టించాలా, అప్రతిహితంగా 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి దేశ విదేశాల్లో పేరు తెచ్చుకొని ఒక మంచి లీడర్గా ఎదుగుతుని అంతర్జాతీయ స్థాయిలో ఈ మధ్యనే ఎకనామిక్ గ్లోబల్ లీడర్గా అవార్డు పొంది, అలాగే 40 దేశాలు విమానాశ్రయాలు దేశాలన్నీ కూడా కలిపి ఒక సమ్మిట్ పెట్టి ఈయన్నే దానికి చైర్మన్గా ఎన్నుకొని రాష్ట్రం దేశంలోనే అత్యంత ట్యాక్ట్ఫుల్గా, టాలెంట్గా పార్లమెంట్లో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ని చూపిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు లాంటి మీద మాట్లాడే కనీస అర్హత మాత్రం మనకెవరికీ లేదు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఎర్రన్నాయుడు గారు అయితే ఆయనకి అసలు ఆయన మాట్లాడే ఛాన్సే లేదు. శ్రీకాకుళం జిల్లాని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి మాట్లాడాడంటే అది ఆయన యొక్క గొప్పతనం. అక్కడున్న వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ఆయనకి ఇచ్చిన అవకాశం. కేంద్ర మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉద్దానం లాంటి ప్రాజెక్టులు కానీ, అలాగే గునుపూర్ నౌపడ అబాండన్ అయిపోయిన రైల్వే లైన్ కానీ, అలాగే ఎన్నో కార్యక్రమాలు. అసలు ఎంపీ ల్యాడ్స్ అంటేనే